కూడా మహిళలే. చివరికి భర్త మండల హెడ్ క్వార్టర్కి పోయి యూరియా బస్తా కోసమో విత్తనాల బస్తా కోసమో బ్యాంక్ కోసమో పోతే కూలీలను తీసుకొని కూలీలు లేకపోతే సొంతంగా సర్ది కట్టుకొని పొలం కాడికి పోయి వ్యవసాయాన్ని చేసేది కూడా మహిళనే. అంతేకాదు పిల్లలకు ఫీజులు లేకపోతే బాధపడింది మహిళ. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే బాధను అనుభవించేది కూడా మహిళనే గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇవాళ గ్రామాలలో ఇళ్లలో ఎక్కువ బాధను అనుభవించే వాళ్ళు మహిళలు కాబట్టి మహిళలు ఏం కోరుకుంటారు? ఇవాళ మా మహిళలు కోరుకుంటున్నారు, ఒక ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ అయితే ఒక ఇంట్లో తన కొడుకు బయటకు పోయి యాక్సిడెంట్ అయి సావు బతుకుల్లో ఉన్ననాడు కుదవబెట్టడానికి పుస్తకాలు లేకపోతే, అమ్ముకోవడానికి ఇల్లు లేకపోతే, జాగ లేకపోతే ఆ కొడుకును బతికించుకోవడం కోసం ఆమె అనుభవించే నరకం ఏదైతుందో ఆ నరకం దూరం కావాలని చెప్పి ఏ ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇచ్చిందో అది సరిగ్గా అమలు చేయమని చెప్పి నా ఆడబిడ్డలు కోరుతా ఉన్నారు. దానికోసం వచ్చింది.